వెల్కమ్ టు వ్యూ పాయింట్. కాలేయం మొత్తం బరువులో 5 నుంచి 10% కొవ్వు పెరిగితే దాన్ని ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఈ సమస్యని మొదట్లోనే గుర్తించడం చాలా ముఖ్యం. లేదంటే లక్షణాలు పెరిగి లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. అయితే మొదట్లో లక్షణాలు కనిపించవు. సమస్య ఉందో లేదో కొన్నిసార్లు మనం ముఖాన్ని చూసి చెప్పవచ్చు. ఈ లక్షణాలన్నీ మిగతా సమస్య లక్షణాలని ఉంటాయి. అలా అని నిర్లక్ష్యం చేస్తే లివర్ ఫెయిల్ అవకాశం ఉంటుంది. అందుకే ముందుగానే అలర్ట్ అవ్వండి. ఈ లక్షణాల గురించి నిపుణులు క్లియర్గా చెబుతున్నారు. ముఖంతో పాటు బాడీలో కనిపించే కొన్ని లక్షణాలను చూసి కూడా సమస్యని ఇట్టే కనిపెట్టొచ్చు. అలాంటి లక్షణాలు ఏంటి, సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చాక తగ్గేందుకు ఏం చేయాలి, ఇలాంటి అన్ని వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా ఏదైనా సమస్య ఉంటే ముఖం డల్గా కనిపిస్తుంది, స్కిన్ గ్లో తగ్గుతుంది, ఏదో పాలిపోయినట్లుగా, రంగు తగ్గినట్లుగా, నీరసంగా ఉంటుంది. ఇలా ఉంటే మనం ముందుగానే అలర్ట్ అవ్వాలి. వీటితో పాటు మన బాడీలో కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే ముఖం వాపుగా ఉంటుంది, ముఖంలో నీరంతా చేరి వాచినట్లుగా ఉంటుంది. ఇంతకు ముందు లక్షణానికి దీనికి కాస్త తేడా ఉన్నప్పటికీ రెండు కూడా ఫ్యాటీ లివర్ ఉందని సూచించే లక్షణాలే. ముఖం ఉన్న రంగు కంటే డిఫరెంట్ గా కనిపిస్తుంది, పసుపు రంగులో కనిపిస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే ముఖమంతా వాపు, ఉబ్బినట్లుగా ఉండటమే కాకుండా రంగు కూడా మారిపోతుంది. కళ్ళ చుట్టూ కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి. ముఖమంతా జిడ్డు పేరుకుపోయి యాక్నే లేదా ఎర్రపడ్డం వంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. దీంతో పాటు దురద, డ్రైగా మారడం, డార్క్ ప్యాచెస్ వంటివన్నీ కనిపిస్తాయి. దీంతో పాటు డబుల్ చిన్ కనిపిస్తుంది. దవడ కింద మరో భాగం వేరనట్లుగా ఉంటుంది. మెడ, అండర్ ఆర్మ్స్ భాగాల్లో నల్లగా మారతాయి. వీటితో పాటు స్పైడర్ వీన్స్ వంటి సమస్యలు వస్తాయి. ఇంతకు ముందులా ఉన్నట్లు ముఖం, చర్మం భాగాలు ఉండవు. అన్నిటిలోనూ మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. వీటితో పాటు మిగతా లక్షణాలు, బెల్లి పెరిగిపోతుంది, జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి, ఎప్పటికీ నీరసంగా ఉంటుంది.